ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు పేర్లు మార్పు చేసి కొనసాగిస్తోంది. విద్యార్థులకు వైసీపీ ప్రభుత్వంలో జగనన్న విద్యా కానుక పేరుతో యూనిఫామ్, పుస్తకాలు, ఇతర సామగ్రి అందించేది. 2024లో ప్రభుత్వం మారినా వీటిని మార్పు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నారు. కిడ్స్ పేరు మార్పుతో పాటుగా కొత్తగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం గతంలో అమలైన జగనన్న విద్యా కానుక స్కీమ్ను సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర పేరిట కిట్లు అందించాలని నిర్ణయించింది. ఈ పథకాన్ని వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే రోజు జూన్ 12న పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందుకోసం కమిటీలను ఏర్పాటు చేసింది. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పర్యవేక్షణ బాధ్యతలను ఖరారు చేసింది. ఇక ఈ కిట్లలో విద్యార్థి మిత్ర కిట్లో పాఠ్య, రాత పుస్తకాలు, వర్క్ బుక్స్, నిఘంటువులు, యూనిఫామ్ దుస్తులు, బ్యాగులు, బూట్లు, బెల్ట్లు ఉన్నాయి. అదేవిధంగా పాఠశాలల నిర్వహణలోనూ మార్పులు చేశాయి. కిడ్స్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన కమిటీలకు మండల స్థాయిలో కమిటీకి ఎంఈఓ 2 అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఎంఈఓ 1 మండల ఇంజనీర్, ఎంఐఎస్ సమన్వయకర్త, డేటా ఎంట్రీ ఆపరేటర్, సిఎంఆర్టీతో సహా మరో 3 సభ్యులుగా ఉంటారు. కిట్లను మండల స్టాక్ పాయింట్కి చేర్చటం, సరిచూసి రసీదులు అందజేయటం, యాప్లో అప్లోడ్ చేయటం, పాఠశాలకు చేర్చటం, పర్యవేక్షణ, రోజువారీ నివేదికలు, రికార్డుల నిర్వహణ బాధ్యతలు వీరు చూడాల్సి ఉంటుంది. పాఠశాల స్థాయిలో కమిటీకి ప్రధానోపాధ్యాయుడు, గ్రామ విద్యా సహాయకుడు, మహిళా పోలీస్, పేరెంట్ కమిటీ నుంచి 2 ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరు విద్యార్థులకు కిట్లు పంపిణీ చేస్తారు.